దినాన మొన్న ఆదివారం మనము దేని విషయంలో మనం ముందుకు వెళ్ళాము అని మనము ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని మందిరము అనగా ఏంటి అనేది రెండు విషయాలు మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు వరకు. మందిరం గురించి, దేని గురించి అమ్మా? మందిరం గురించి రెండు విషయాలు మాట్లాడుకున్నాం. ఒకటి, మందిరము ఆశీర్వాదానికి కారణముగాను, ఆరాధించడానికి పరిశుద్ధ స్థలముగాను అవునా ఉంది. రెండవది ఇచ్చేదిగా ఉంది. మూడవది జీవాహారము దొరికే స్థలము. ఏ ఆహారం అండి? ఏ ఆహారము? జీవా ఆహారము దొరికే స్థలము. హల్లెలూయా. చదువుదామా? ఒక వాక్య భాగాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాము. చూడండి, యోహాన్ రాసిన యోహాన్ సువార్త 6వ అధ్యాయము 27వ వచనం చదువుకుందామా? క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చెను. ఇందుకై తండ్రి అయిన దేవునికి స్తోత్రం. ప్రార్థన. స్తోత్రము నాయన, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు. ఈ సమయంలో నాయన ప్రభువా, నీ కుమారుడుగా నేను ఇక్కడ నీ బలిపీఠము చెంత నిలబడి నీ మందిరం యొక్క విశిష్టత కొరకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. గత 2 వారాల్లో నాయన ప్రభువా 2 విషయాలు నీ బిడ్డలతో మాట్లాడవు. ఇది మూడవది నాయన. ఇది జరుగుతుండగా, ఇది మాట్లాడుచుండగా ఈ మాటలు ప్రతి హృదయంలో ఫలించులాగున, నూరంతలుగా అది ఫలించి ఆత్మీయ జీవితంలో ఎదుగులాగున ఈ మాటలను బయటకు తీసుకుని వెళ్ళండి. నా స్వరమును నీ స్వరముగా, నా నోటిని నీ బోరగా వాడుకొని నన్ను నీ సిలువు చాటును మరుగుపరుచుకొని నీ మాటలను తేట తెల్లము చేయమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, చాలా మంది ఈ లోకంలో మనము పరిగెడుతుంటున్నాం. అందరము పరిగెళ్తున్నాం కదా. దేని నిమిత్తము? కోటి విద్యలు, అవునా కదా. ఏ పని చేసినా ఈ పాడు పొట్ట కోసమే పరిగెడతాం. ఎందుకంటే ఇది ఒక గొప్ప శూన్యము. దేవుడు మనకు ఆకాశం తీసుకొచ్చి ఎక్కడ పెట్టేశాడు? ఇక్కడ పెట్టాడు. ఆకాశానికి అంతు లేదు. దీంట్లోకి వెళ్ళిన దానికి దేవుడు నిండదామను వెళ్తా ఉంటది. అవి అవునా కదమ్మా. దీంట్లో ఎన్ని వేస్తాం? మనం పుట్టిన కాంచి ఎన్ని పదార్థాలు వేసి ఉంటాం లోపల. అయినా దీని ఆకలి ఆగుద్దా? ఆ సమయం వచ్చేటికి మరలా ఆకలి వేస్తూ ఉంటుంది. ఆకలి అనేది చూడండి. అలాగా మనం దేన్ని సంపాదించుకోవడానికి ఈ లోకంలో మనం పరిగెడుతున్నామంటే, మన శరీరానికి కావలసిన ఆహారాన్ని సంపాదించుకోవడానికి ఈ లోకంలో మనం పరిగెడుతున్నాము. ఇది ఈ ఆహారము ఎంతకాలం ఉంటుంది? ఈ ఆహారము శాశ్వతమైనది అంటారా? లేకపోతే ఈ ఆహారం వలన మనకి ఒక పూట తింటే ఆకలి తీరిపోయి ఇంక మరలా ఎప్పుడు ఆకలి వేయకుండా ఉంటుందా? లేదు. మరలా ఆ సమయం వచ్చినప్పటికీ ఆకలి వేస్తారో ఉంటుంది. ఏదో ఒకటి నువ్వు కడుపులో వేయకపోతే, షుగర్ పేషెంట్లు చూడండి, లేకపోతే బీపీ పేషెంట్లు చూడండి, వారికి సమయానికి ఎంతో కొంత వారు తినాలి. లేకపోతే ఏమవుతుంది? వారు కళ్ళు తిరిగి పడిపోవడమో, బీపీ డౌన్ అయిపోవడమో, షుగర్ పెరిగిపోవడమో, లేకపోతే షుగర్ డౌన్ అయిపోవడమో జరుగుతూ ఉంటుంది. వారు ఏం చేయాలి? సమయానికి వారికి ఏదైనా, అది ఫలం అవ్వచ్చు, లేకపోతే బిస్కెట్లు అవ్వచ్చు, లేకపోతే అల్పాహారం అవ్వచ్చు, లేకపోతే అన్నమే అవ్వచ్చు. అది ఎంతైనా సరే, ఇంతైనా సరే ఆ సమయానికి వారు తిని ట్యాబ్లెట్ వేసుకోవాలి. లేకపోతే వారు బలహీనపడతారు. అంటే ఈ లోక ఆహారం ఏం చేస్తుంది? మనల్ని ఆ కొద్దిసేపు మాత్రమే మన మనసును తృప్తిపరుస్తుంది. కానీ అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, క్షయమగు ఈ ఆహారము కొరకు కాదు కానీ అక్షయమైన ఆహారము కొరకు మీరు వెతకండి. ఈ లోకంలో మనం ఎంత పరిగెత్తినా చివరికి మనం పట్టుకెళ్ళేది ఏది లేదు. అదే నువ్వు దేవుని వైపు పరిగెడుతూ, లోకంలో పరిగెట్టడం అలాగో తప్పదు మనకి. ఎందుకంటే బ్రతికినంత కాలము, దేవుడు మనకు ఆయుష్ ఇచ్చినంత కాలము, దేవుడు మనలో వెలిగించిన ఈ దీపం వెలుగుతున్నంత కాలము మనం ఏం చేస్తాము? పరిగెట్టాలి. నీ బిడ్డలను పోషించుకోవాలి, నీ కుటుంబాన్ని పోషించుకోవాలి, అవునా కదా. నీ కుటుంబాన్ని అందరిలో ఒక ఉన్న స్థితిలో ఉంచుకోవాలని ఆశతో పరిగెడుతూనే ఉంటాం. మంచిదే కాదండి నన్ను. కానీ ఎప్పుడైతే మనము జీవాహారాన్ని సంపాదించుకుంటామో అది ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? అది దేవుని మందిరములో దొరుకుతుంది. హల్లెలూయా. ఎందుకు అక్కడ దొరుకుతుందండి? చూడండి, మనము ఏదైనా ఒక అవసరత కావాలనుకున్నప్పుడు, ఒక బీరువా కొనాలనుకో, ఎక్కడికి వెళ్ళాలి? హార్డ్వేర్ షాప్కి వెళ్ళాలి. ఎందుకంటే అది అక్కడే దొరుకుతుంది, అవునా కదా. సైకిల్ కావాలంటే సైకిల్ షాప్కి అక్కడ సైకిల్ అమ్మే కొట్టుకాడికి షాప్కి వెళ్ళాలి. మోటార్ సైకిల్ కంటే షోరూమ్కి వెళ్ళాలి, అవునా కదా. నీకు ఏది కావాలంటే దానికి సంబంధించిన దానికి వెళ్ళాలి. అదే నీకు జీవాహారం కావాలంటే అది దేవుని మందిరానికే రావాలి. మరి ఎక్కడ అది దొరకదు.
నీకు బయట అక్షయమైన ఆహారం దొరుకుతుంది తప్ప అమ్మా క్షయమైన ఆహారం దొరుకుతుంది తప్ప అక్షయమైన ఆహారం ఎక్కడ దొరకదు. ఎక్కడ దొరుకుతుంది? జీవాహారం అంటే దేవుని మందిరములో మాత్రమే దొరుకుతుంది. అది వెతకాలి. అది ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని మందిరం. అయితే మనం ఏం చేయాలి? అందరము దేవుని మందిరానికి సమకూర్చబడాలి. హల్లెలూయా. నేను చెప్తున్నాను, మందిరానికి వెళ్ళడము అనేది అది ఒకటి దీవెనకరము, రెండోది మనం పొందుకునేది ఇచ్చేది, మూడు ఏంటో తెలుసా? జీవాహారము. ఈ ఆహారం ఎటువంటిది? ఆహారం ఎటువంటిదంటే నిన్ను జీవింపజేసేది. నిన్ను అమ్మా నీ శరీరం నశించిపోయినా నీ ఆత్మను బ్రతికించేది. ఏంటమ్మా? మన ఆత్మను బ్రతికించేది. ఆ ఆత్మను పరలోకములో నిలిపేదే జీవాహారము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అవునా కదండి? ఏంటంటే చూడండి, యోహాను సువార్తలో 6:49 వచనం ఒకసారి చదవండి. 49వ వచనం మనం చదివినట్లయితే, మీ పితరులు అరణ్యములో మన్నాను తినును, చనిపోయిరి, దీనిని తినివాడు చావకుండునట్లు పరలోకము నుండి ఇక దిగి వచ్చిన ఆహారం ఇదే, జీవాహారమును నేనే. చాలమ్మా, దేవునికి స్తోత్రం. ఎవరు ఆ జీవాహారము? యేసు ప్రభువు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి ఏ ఆహారం ఇచ్చాడు? దేవదూతలు తినే ఆహారాన్ని ఇచ్చాడు. ఏ ఆహారం అట? మన్నాను కురిపించాడు వారికి. కొత్తిమీర గింజల వలె తెల్లని మెరిచిపోతున్న మల్లి పువ్వులంటే మన్నాను కురిపించాడు. ఆ మన్నా వారు తిన్నప్పుడు ఆహా ఎంత మధురంగా ఉందన్నారు. కానీ వారు చనిపోయారు చాలా మంది. ఎందుకు? ఈ లోకంలో మనం ఎన్నో రకాల ఆహారాలు తినొచ్చు. ఈ కొత్తగా ఎవరైనా హోటల్ పెట్టారంటే ఇందులో బిర్యానీ బాగుంటుందా, ఫ్రైడ్ రైస్ బాగుంటుందా, లేకపోతే అమ్మా మీల్స్ బాగుంటుందా అని ఆలోచించి దానికి ఏదో ఒక రోజు వెళ్ళడానికి ఇష్టపడతాం. అంటే ఇప్పుడు ఒక చోట పానీపూరి బాగుంటుంది, ఒక చోట బిర్యానీ బాగుంటుంది, ఒక చోట మీల్స్ బాగుంటుంది, ఒక చోట ఏంటమ్మా చాట్లు బాగుంటాయి. ఇలాగంటే ప్రతి ఒక్కొక్కరు అంటే ఇది మనం ఏం చేస్తామంటే ఈ లోకంలో అనేక రుచులు చూడడానికి ఇష్టపడతాం. అయినను సరే ఇన్ని తిన్నా మన శరీరంలో అవి ఉంటాయంటారా? ఉండవు. అదేమన్నా మనకి నిత్య జీవానికి చేరుస్తుందంటారా? చేర్చవు. కానీ ఆ జీవాహారము ఎవరు అంటే యేసయ్య. ఆ ఆహారాన్ని తినివాడు ఎన్నడును ఆకలి కొనడు. అందుకే అంటాడు కదా ఆయన, మనము ప్రతి నెల మొదటి ఆదివారం మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏమని చూడండి, ఆయన ఒక రొట్టెను ఎత్తి పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఆ శిష్యులకి ఇచ్చినప్పుడు చెప్తాడు, దీన్ని తినినప్పుడల్లా దేన్ని జ్ఞాపకం చేసుకోవాలి? అది ఎందుకు ఇచ్చాడంట చూడండి. అదే కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి కొరింథీయులలో 11వ అధ్యాయంలో ఉంటది కదా, ఏమనంటే ఇది కీడుకు కాకుండానట్లు. దేనికట? కీడుకు కాకుండానట్లు మేలుకై మీరందరూ సమకూర్చబడ్డారు. హల్లెలూయా. అవునా కదా? ఈ రోజు మనం ఎందుకు సమకూర్చబడ్డాం? మేలు పొందుకోవడానికి, ఆ జీవాహారాన్ని పొందుకొని ఆ నిత్య జీవానికి వారసుడు అవ్వడానికి. నువ్వు నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే యేసు అనే జీవాహారము చెంతకు నువ్వు రావాలి. యెషయా గ్రంథం అంటే దప్పికొని వారులారా నేల యొద్దకు రండి. ఎక్కడికి రావాలట? నేల యొద్దకు రండి. ఇది జీవజలము. మా సమరయ స్త్రీ ఏం చేసింది? తన యొక్క శరీరానికి కావలసిన దాహము తీర్చుకోవడానికి బావి దగ్గరికి వచ్చింది, యాకోబు బావి దగ్గరికి. అవునా కదండి? అవునా? ఏ దాహం తీర్చుకోవడానికండి? శరీరము తన శరీరంలో కలిగిన ఆ దాహము తీర్చుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ యేసయ్య నిలబడి అంటున్నాడు, నీనిచ్చే నీళ్లు నువ్వు తాగితే అన్నాడును దప్పిక కొనవు. నిజంగా ఎవరైనా వచ్చి ఇదిగో మీరు ఈ పండు తిన్నారనుకో, మీకు ఇంకెప్పుడు ఆకలేదు అన్నారనుకో, పండు తింటారా? తినరా? ఇది 1 కోటి రూపాయలు, 1,00,000 రూపాయలని అన్నీ చేస్తారు దాన్ని కొనుక్కోవడానికి. అంటే మనలాంటి వాళ్ళు కొనుక్కోలేకపోయినా చాలా మంది దాన్ని, కరోనా మనకు గొప్ప గుణపాఠం చెప్పిందండి. అవునా? కరోనాకు కొంతమంది 5 లక్షలు ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నారు తెలుసా? దేవుడు మన పట్ల కృప చూపించి అమ్మా గవర్నమెంట్ దాన్ని ఫ్రీగానే ఆనాటి దినాల్లో మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మరి కరోనా 3 సంవత్సరాలు ఇంచుమించు ఆయన ఎక్కిన కొత్తలో 3 సంవత్సరాలు రాష్ట్రం నుంచి ఎటువంటి ఆదాయం లేకపోయినా చాలా చక్కని పరిపాలన కొనసాగించాడు. దేవునికి మహిమ కలుగునుగా. అవునా కదండి? చాలా మంది నేను కళ్ళారా చూశాను. 5 లక్షలు కట్టి జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా బ్రతుకుతారో లేదో తెలియని పరిస్థితి అయిపోయింది. మా చైర్మన్ గారు 5 లక్షలు కట్టారు కరోనా టైం. తెలుసా అండి?
ఆయన ఎవరికి సిఫార్సు చేసినా ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఫలానా దగ్గర 5 లక్షలు అవుతుందండి అని చెప్పేవారు. అలాగే ఎంతో మంది జాయిన్ అయ్యారు. కానీ ఆ ధనం వారిని రక్షించిందంటారా? నాది 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 అన్నారు. ఏది కాపాడింది? ఇది నా ఆహారము, నేను దాచుకున్నాను అన్నాడు కదా ధనవంతుడు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, నీ కొరకు కొత్త కొట్లు కట్టాను, ధాన్యంతో నింపాను, ఆహారంతో నింపాను, తరతరాలు తిన్న తరగని ఆస్తి సమకూర్చొని తినన్నాడు. తినగలిగాడా? ఏం చేశాడు? ఒరే ఎరువాడ, ఈ రోజు నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నాను అన్నాడు ప్రభు. వెళ్ళిపోయాడు. మరి ఎవరు ఒక రకంగా చెప్పండి. ఇప్పుడు లాజరు ఉన్నాడు. లాజరు ఏంటి అక్కడ? ఒక రకంగా చెప్పాలంటే కుష్ఠరోగి అనుకుందాం. అతని కురుపులు రసికరేవి దారుణంగా ఉండేవి. ఇప్పుడు ధనవంతుడు, ఇప్పుడు మనం ఎవరైనా బలహీనులుగా ఉంటే ఏం చేస్తున్నారు? వారికి ఉన్న మనవల్లో మనవరాల్లో లేకపోతే కొడుకులో కూతురులో, అవునా కదా, వారికి ఏం చేస్తున్నారు? సఫరణలు చేసి వారు ఒంటిని శుభ్రం చేస్తున్నారు. చేయకపోతే మన శరీరం ఏమవుతుంది? ఒక కంపు కొడుతుంది, వాసన వస్తుంది కదా. ఇప్పుడు ధనవంతుడు చచ్చిపోయాడు. ఉన్నవాళ్ళు చచ్చిపోతే ఏం చేస్తారండి చెప్పండి అమ్మా? మాకు ధనవంతుడు చచ్చిపోయాడు, ఏం చేస్తారు? గంధం చెక్కలేసి అవునా కాలుస్తారా? కాల్చారా? ఇప్పుడు అలా పేరుకి మన దాంట్లో కూడా ఒక గంధం చెక్క మొక్క వేస్తారు, పురుకు వేస్తారు అనుకుంటా. అడిస్తాడు, వేస్తారు, కాలుస్తారు. ఎందుకంటే వారు ధనవంతుడుగా. మరి లాజరుని ఎవరు కాల్చారంటారు? అసలు ఆనాటి కుష్ఠరోగులు ఎవరు ముట్టుకునేవారు కాదు. ఎందుకంటే వారిని ముట్టుకుంటే ఏమవుతుందమ్మా? అంటిపోద్ది అది. అందుకని ముట్టుకునేవారు కాదు. అయితే లాజరుని నాకు తెలిసి ముందు ఎవరో పక్కకు తీసి పాడేసి ఉండొచ్చు. కానీ పెంట మీద పడిన లాజరు ఏం చేశాడు? అబ్రహాము యొక్క కుడి పార్శ్వన నిలబడ్డాడు. ఎందుకు చూడండి, కుక్కలు కానీ చీమలు కానట కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళవట. తెలుసా మీకు ఈ సంగతి? కుష్ఠరోగిని ముట్టుకోవాలి. కుక్క కానీ చీమలు కానీ ఈగలు కూడా వాళ్ళవట వాటి మీద. ఇంత దారుణంగా ఉంటుంది. మరి ఆ గాయాలని శుభ్రం చేసినట ఆ కుక్కలు ఎవరు పంపుంటుంటారు చెప్పండి? ఒక ఆత్మీయంగా మనం ఆలోచిస్తే అతని గాయాలను శుభ్రం చేయడానికి, డ్రెస్సింగ్ చేయడానికి కుక్కలను దేవుడు పంపించాడు. అవి వారి కురుపులు నాకిని. హల్లెలూయా, అవునా కదండి? ఆ రకంగా ఇప్పుడు లాజరు ఏమయ్యాడు? దిక్కుమాలను బ్రతికాడు. కానీ అతని ఆత్మ దేవుని సన్నిధిలో నిలబడింది. హల్లెలూయా. చాలా మంది అంటారు, ఈ లోకంలో మేము ఇప్పుడు శ్రమలే పడుతున్నామండి, ఇబ్బందులు ఎదుర్కొంటున్నామండి, కఠినమైన బాధలే వస్తున్నాయి, శ్రమ వెంబడి శ్రమ మమ్మల్ని తడుతూనే ఉంది, తలుపు తడుతూనే ఉంది, ఏంటండి మాకు ఈ బాధలు? నువ్వు ఇక్కడ శ్రమ పడవచ్చు, కానీ నువ్వు దేవుని మందిరంలో పొందుకున్న ఆ జీవాహారము, భుజించిన ఆ జీవాహారము నిన్ను ఒక రోజున పరలోకంలో నిన్ను ఏం చేస్తుందండి? ఆయన మహిమ దేహము ధరింపబడి ఆయన సన్నిధిలో గొర్రె పిల్ల యొక్క సింహాసనం ఎదుట నువ్వు సాగిలపడి దేవుని స్తుతిస్తా. హల్లెలూయా. అందుకే జీవాహారం కలగాలి, నీ ఆత్మకు ఆహారం కలగాలి. ఆ ఆహారం ఏంటో తెలుసా? నేనే జీవాహారము, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఆహారము నీదే, నేనే జీవము. చూడండి అంటాడు కదా, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవం. ఆ జీవాన్ని మనం సంపాదించుకోవాలి. అందుకే నువ్వు మందిరములకు రావాలి, వాక్యమనే జీవాహారము నీవు పొందుకోవాలి. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. కృపశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను
బాధలలోనే మదినిచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది మనల్ని బ్రతికించేదండి? దేవుని యొక్క వాక్యం. అది బ్రతికించే దేవుని యొక్క వాక్యం బ్రతికించేదంటే ఈ లోకంలో అనుకుంటారు అందరూ, కానీ అది ఎక్కడ బ్రతికిస్తుందో తెలుసా? పరలోకములో. నీ ఆత్మను వర్ధిల్లింప చేస్తుంది. నువ్వు విన్న ప్రతి వాక్యము నీ హృదయాన్ని తడుతుంది. నువ్వు దేవుడి సన్నిధిలో విన్న ప్రతి వాక్యం ఏం చేస్తుంది? నువ్వు ఎలా ఉండాలో తెలియచేస్తుంది. నువ్వు ఏ మార్గంలో నడాలో తెలియచేస్తుంది. నువ్వు ఎలాగో బ్రతకాలో తెలియచేస్తుంది. అన్నతో, తమ్ముడితో, చెల్లితో, అక్కతో, అమ్మ, తల్లిదండ్రులతో, అత్తమామలతో, బంధుమిత్రులతో ఎలా ఉండాలో ఈ వాక్యం నీకేం చేస్తుంది? బోధిస్తుంది. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలో తెలుసా? ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క సన్నిధిలో జీవాహారము పొందుటకు దేవుని మందిరానికి మనము రావాలి. ఆహారము నేనేం చేస్తుందండి? బ్రతికిస్తుంది, నిత్య జీవానికి వారసులు చేస్తుంది. అందుకే వాళ్ళు చూడండి, యోహాను సువార్త 6:27 నుంచి మనం చూసినట్లయితే చూడండి. చూడండి 32 చదవండి అది అధ్యాయంలో. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము, అమ్మా మోషే మీకు ఇయ్యలేదు కానీ నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము. దేవునికి స్తోత్రం. చూడండి 51వ వచనం చదవండి మరలా. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వారెల్లప్పుడు జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. హల్లెలూయా. చెప్పండి అందరూ దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా దిగి వచ్చిన ఆహారం ఏది? యేసయ్యే. ఆయన, అందుకే ఆయన నా శరీరమును భుజించుడి. హల్లెలూయా. తినాలి. దేన్ని తినాలి? మనుషులే కాదండి. ఎవరిని తినాలి? దేవుని యొక్క శరీరము, దానికి సాదృశ్యమైన ఆ రొట్టెను. ఇప్పుడు మనకి జీవాహారం ఏంటంటే వాక్యము. వాక్యం అనే ముత్తక స్థానము నీవు చేయాలి. ఆ పాలన ఏం చేయాలి? వాక్యం అనే పాలను అపేక్షించాలి. అది నీ హృదయంలోకి వచ్చినప్పుడు ఏం చేస్తుంది? అమ్మా, అది నిన్ను బలపరుస్తుంది. అందుకే మనం ఎక్కడికి ప్రవేశించాలి? ఎక్కడికి రావాలట? ఆలయంలోనికి రావాలి. దేవుని మందిరంలోనికి మనం వచ్చి ఆ దేవాది దేవుని యొక్క సన్నిధిలో మనము ముందుకు కొనసాగాలి. హల్లెలూయా. ఆలయములో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. మీ బ్రతుకులో పాపమా కలతలా, మీ హృదయములో బాధల కన్నీరా, మీ కన్నీరంత తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, యేసు నామములో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెదకే వారికంతా కనబడు దీపము. మాటలే వినుట ధన్యము, వినుటు వలన విశ్వాసం అధికమధికము. ఆత్మలో దాహము తీరెను రారండి, ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. హల్లెలూయా. మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకో తెలుసా? రండి దేవుని మందిరానికి, ఆహారాన్ని పొందుకోనండి. ఆ ఆహారము మిమ్మల్ని భూమి మీదే కాదు పరలోకములో కూడా బ్రతికిస్తుంది. హల్లెలూయా. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలయముకు రావాలి. ఆలయములో నీవు కనబడాలి.
దేవుని యొక్క పరిశుద్ధ ఆలయంలో నువ్వు కనబడాలి. ఆ ఆలయంలో నిన్ను నీవు సరి చేసుకోవాలి. ఆ ఆలయంలో నిన్ను నీవు ఒప్పుకుంటూ విడిచిపెట్టుకోవాలి. ఆ ఆలయంలో నిన్ను నీవు దేవునికి ఇష్టమైన కుమారుడిగా కుమార్తెగా ఎంచుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగా నీ బ్రతుకును మార్చుకోవడానికి, నిన్ను సరి చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గము ఏంటి అంటే దేవుని యొక్క మందిరము. హల్లెలూయా. మంచిది. ప్రియమైన దేవుని సంగమా, మనం ఈ సమయంలో దేవుని గణపరుచుకుంటూ ఉండాలి, దేవుని మహిమపరుచుకుంటూ ఉండాలి. ఎందుకు ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను? దేవుని మందిరం అంటే సామాన్య విషయం కాదండి. ఇది ఇక్కడ దేవుడు ఒక రకంగా చెప్పాలంటే మన హృదయాల్లో ప్రతిష్ఠింపబడిన స్థలం ఇది. దేవుడు నిన్ను చూచు స్థలం ఇది. దేవుడు నిన్ను అభిషేకించు స్థలం ఇది. దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి నీకు కావలి కాచే స్థలం ఇది. దేవుడు నీతో పాటు నడిచే స్థలం ఇది. నీవెక్కడైతే మోకరిస్తున్నావో అక్కడ నిలబడడానికి దేవుడు ఇష్టపడిన స్థలం ఇది. నీతో మాట్లాడుతున్న స్థలం ఇది. నిన్ను ఉజ్జీవింపపరచడానికి, నీ ఆత్మను ఉజ్జీవింపపరచడానికి తేటతల్లము చేసిన ఏంటమ్మా స్థలం ఇది. అందుకే ఈ స్థలంలో నువ్వు కనబడాలి. నువ్వు 6 దినాలు ఎక్కడైనా పని చేసుకో, 6 దినాలు ఏ పనైనా చేసుకో, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, కానీ ఆదివారము అనేది వచ్చినప్పటికి నువ్వు ఎక్కడ ఉండాలి? నువ్వే చోట ఉన్నా, బంధువుల ఇంటికి ఫంక్షన్కి వెళ్ళినా సరే, అక్కడ ఎక్కడ దేవుని మందిరం ఉంటే అక్కడ ఆదివారం నాడు నువ్వు ఉండాలి. ఆదివారం వెళ్ళకూడదు, కానీ కొన్ని విషయాల్లో తప్పక పరిగెడతారు. కాబట్టి వెళ్ళేటప్పుడు అక్కడ ఏదైతే మందిరం ఉందో ఆ మందిరంలో నీవు కనబడాలి. ఎందుకో తెలుసా? అది మనల్ని అనుదినాహారం. అది హల్లెలూయా. వారం అంతటిలో కాపుదలిచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించే స్థలం అది. ఆ కృతజ్ఞత చెల్లించి దాని ఫలముగా మేలు పొందుకునే స్థలం అది. అందుకే మనందరము దేవునికి మందిరములకు సమకూర్చబడాలి. ఇక్కడ జీవాహారము దొరుకుతుంది, అది నిన్ను నిత్య జీవానికి వారసుడిగా చేస్తుంది. చూద్దాం, మరొక మాట చూసి మనం ముందుకు వెళ్దామా? ప్రియ దేవుని సంగమా, మత్తయి సువార్త చూడండి. వీళ్ళందరూ ఎక్కడ బోధించారు? యేసు బోధించాడు. ఎక్కడ బోధించాడు అంటే చూడండి, మా ఆలయంలో బోధించాడు. 4 మత్తయి సువార్త 4:23 వచనములో ఇలాగున బోధిస్తున్నాడు. చూడండి, యేసు వారి సమాజ మందిరములో బోధించుచు రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలీ అంతటా సంచరించును. హల్లెలూయా. యేసు ఎక్కడ బోధించాడని? యేసు ఎక్కడ బోధించాడు? సమాజ మందిరములో. ఎక్కడ బోధించాడు? వినాలే. ఎక్కడ బోధించాడు? సమాజ మందిరం అంటే దేవుని మందిరములో. యేసు ఒక్కడే కాదు, చాలా మంది అలా బోధించాడు. మనం యేసు గురించి చూస్తే 4 సువార్తల్లో కూడా ఆయన ఎక్కడెక్కడ ఏ సందర్భంలో బోధించాడో కూడా చెప్పబడుతుంది. మరి బోధింపబడిన స్థలానికి రావాలా, లేకపోతే మనం ఇంటికాడ కూర్చుంటే సరిపోద్ది అనుకుంటున్నామా? ఎక్కడైతే బోధ జరుగుతుందో, ఎక్కడైతే దేవుని యొక్క వాక్యం వినబడుతుందో, ఎక్కడైతే దేవుని యొక్క వాక్యం విరిచి వడ్డింపబడుతుందో అక్కడికి నీవు రావాలి. అవునా కదా? ఒకటి, ఆదివారము దేవుని మందిరములో, ఆలయములో మనం ఉండాలి. ఉంటే మనకి జీవాహారము దొరుకుతుంది. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా ఆహారం దొరుకుతుంది, సంతోషం. అవునా కదా? ఏ కొట్టుకెళ్తే ఏ ఆహారం కావాలో ఆ కొట్టుకెళ్తే దొరుకుతుంది. కానీ జీవాహారం మాత్రం ఒక్క చోటే దొరుకుతుంది. దీనికి అంగడలు లేవు. ఉంటాయంటారా? అది దేవుని మందిరంలోనే దొరుకుతుంది. అందుకే దేవుని మందిరంలో దొరికే ఈ ఆహారాన్ని నువ్వు సంపాదించుకున్నప్పుడు ఆ ఆహారం ఏం చేస్తుందమ్మా? నిన్ను బ్రతికిస్తుంది. ఇందాక మనం పాట పాడాం కదా, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. అవునా కదా? ఆ వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. ఆ బ్రతికించింది మనల్ని నిలబెడుతుంది, బాధలలో నెమ్మదిస్తుంది. అవునా కదండి? మా రోగులుగా ఉన్న మనల్ని స్వస్థపరుస్తుంది. చూడండి, చాలా మంది బలహీన పడిపోతుంటారు కొన్ని సందర్భాల్లో. అటువంటి సమయంలో ఆ వాక్యం ఏం చేస్తుందంటే వారిని ఆదరిస్తుంది. నేనున్నాను అనే మాట మర్చావా అన్న మాట. అలాగే చూడండి, నీ కన్నీటిని నాట్యంగా మార్చిన సంగతి నువ్వు మర్చిపోయేవేమో, మారాను మధురంగా చేసిన సంగతి నువ్వు గుర్తులేదేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవుడు మాట్లాడుతున్నాడు. మరలా అంటాడు, ఇగో నీ పితరులకు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకో. నువ్వు బలహీనుడిగా ఉన్నావా? ఎంతమంది రోగులను యేసయ్య స్వస్థపరిచాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎంతమంది ఆయన యందు విశ్వాసం నుంచి స్వస్థత పొందుకున్నారో ఒకసారి మరలా నువ్వు స్మరణకు తెచ్చుకో.
ఎంతమంది కంట కుప్పల నుంచి దీనులను పైకెత్తాడో దేవుడు, అది జ్ఞాపకం చేసుకో. నలిగిపోతున్న వారిని, చెరలో ఉన్న వారిని ఎంతమందిని విడిపించాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీకంటే బాధలు అనుభవించారు, కష్టాలు అనుభవించారు, ఇబ్బందులు పడ్డారు, వారిని లేవనెత్తిన దేవుడు నిన్ను లేవనెత్తడా? నిన్ను ఆత్మీయ జీవితంలోకి నడిపించడా? నిన్ను ఉన్నత స్థానంలో నిలపడా? నిలుపుతాడు. అయితే నీవు దేవుని మందిరంలోకి వచ్చి ఆయన ఆహారాన్ని భుజించి వెళ్ళినప్పుడు, ఈ ఆహారం భుజించడం వల్ల నీకు మందిరం ఒకటే కాదు, నువ్వు బయట ఉన్నప్పుడు కూడా ఈ లోపల ఉన్న ఈ జీవాహారం నేనేం చేస్తుందండి? అనేక రీతిలుగా హెచ్చరికలు చేస్తుంది. వెళ్ళకూడని చోటుకి వెళ్ళినప్పుడు, చూడకూడదు చూడాలనుకున్నప్పుడు, తినకూడదు తినాలనుకున్నప్పుడు, ఉండకూడని స్థలంలో ఉండాలనుకున్నప్పుడు, దేవుడి యొక్క వాక్యము, నీ హృదయంలో ఉన్న వాక్యము, నువ్వు భుజించిన వాక్యము, నీవు చేర్చుకున్న వాక్యము, నీవులో ఫలించిన వాక్యం అంటుంది, నువ్వు ఇది చెయ్యొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడ నిలబడొద్దు, అది చూడొద్దు అని ఖచ్చితంగా హెచ్చరిస్తుంది. అందుకే అది అనుదినము మనల్ని కాపాడేది జీవవాక్యము యేసయ్యే. హల్లెలూయా. అందుకే దేవుని వైపు చూడండి, దేవుని మందిరంలోకి రావడానికి ఇష్టపడండి, ఇష్టంతో రావాలి, ఆసక్తితో రావాలి, సంతోషంతో రావాలి, గంతులు వేస్తూ రావాలి, ఆనందంతో రావచ్చు. దేవుని మందిరంలో కూర్చోవాలి. ఆదివారం వస్తుందంటే అయ్యి బాబు ఈ రోజు ఆదివారం వచ్చి పని మానేయాలనే బాధ ఉండకూడదు. ఆదివారం వస్తుందంటే అయ్యో ఈ సమయం అంతా దేవుని మందిరంలో 2 గంటలు కూర్చోవాలని ఆలోచన ఉండకూడదు. అసలు దేవుని మందిరంలో కూర్చున్నామంటే ఎన్ని గంటలు కూర్చున్నామో కూడా తెలియని ఆనందము మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా. దానియేలు దినమునికి 3 గంటల ప్రార్థన ఎలా చేయగలిగాడు? ఏమండి, ఆయన సింహాల బోనులో ఉన్నప్పుడు ఆ యొక్క రాజు అంటాడు కదా, ఏమని అంటాడు? జీవము కలిగిన దేవుని సేవకుడా, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను బ్రతి కాపాడినా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసం దానియేలు చెప్పాడా, నా దేవుడు నిత్యము స్తుతించిన దేవుడు అని రాజుకి? కానీ రాజుకి ఎలా తెలిసింది అంటే దానియేలు యథార్థవంతుడని, అతడు సేవించుతున్న దేవుడు, అతడు ఆరాధిస్తున్న దేవుడు నీతిమంతుడని, గొప్ప దేవుడని అతనికి తెలిసింది. మరి ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళి అడిగాడు అంటే సాక్ష్యం ఎవరిదంటే రాజుదే. హల్లెలూయా. అంటే మనం కూడా అటువంటి నిరీక్షణ కలుగుతుంది. దేవుని మందిరం ఇక్కడే దొరుకుతుంది, దేవుని మందిరంలోనే దొరుకుతుంది జీవాహారము. లోకంలో దొరికే ఆహారము నిన్ను కొద్ది దినములు, అవసరమైతే 60 సంవత్సరాలు, అంతే కదండి, అయితే అధిక బలం ఉంటే అదే జీవాహారం అయితే ఈ లోకంలో ఉన్నన్నాళ్ళు నిన్ను పరిశుద్ధునిగా ఉంచుతుంది. నువ్వు శరీరాన్ని విడిచిన రోజున పరిశుద్ధుల గుంపులో నిన్ను చేరుస్తుంది. హల్లెలూయా. ఇక్కడ ఉన్నన్నాళ్ళు పరిశుద్ధుడిగా ఉంచుతుంది. నీ శరీరం విడిచిపెట్టిన రోజున, మహిమ దేహము ధరించిన రోజున పరిశుద్ధుల గుంపులు అక్కడ చేరుస్తుంది. అందుకే జీవాహారం మనకు కావాలి. అందుకే యేసు దేవాలయములో బోధించును అనే మాట మనము చదువుతున్నాం. దేవునికి స్తోత్రం. చూడండి మరొక మాట మీకు నేను చూపిస్తాను. లోక సువార్త 4వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఆయన అందరి చేత ఘనతనుంది వారి సమాజ మందిరములో చాలా ఎక్కడ బోధించి వచ్చాడట అది. అందుకే వాక్యం చెప్పేది సమాజ మందిరం. అందుకే ఆరాధన ఆదివారం. ఈ ఆరాధన ఎందుకంటే ఈ ఆరాధనలో మనము ఎన్ని విషయాలు చేస్తున్నాం కదా. మొదటిగా పాటలు పాడుతున్నాం, రెండవది కీర్తన సాక్ష్యాలు పంచుకుంటున్నాం, తర్వాత కీర్తనను ధ్యానం చేసుకుంటున్నాం, తర్వాత స్తుతి ఆరాధన, పశ్చాత్తాపడుతున్నాం, స్తుతి ఆరాధన చేస్తున్నాం. అంటే చూడండి, ఈ అంశాలన్నీ ఎవరి నిమిత్తము జరుగుతున్నాయి? కొన్ని దేవుడికి మనం అర్పిస్తున్నాము. ఎన్ని చేసిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు? చివరిలో నీతో మాట్లాడి అయ్యా నువ్వు ఇలాగ బ్రతుకు. ఇప్పుడు ఎవరైనా తప్పు చేసిన వెంటనే 10 మందిలో నిలబెట్టి నువ్వు తప్పు చేసావు అనుట కంటే, అది సేవకుడైనా తోటి విశ్వాసులమైనా మనం ఏం చేయాలి? ప్రత్యేకంగా వారిని దర్శించి అయ్యా మంచి చెడ్డలు మాట్లాడి వారి కొరకు ప్రార్థన చేసి, మనము సంఘంలో ఇలా ఉంటున్నాం, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని వారికి ఏం చేయాలి? చెప్పాలి. అంతేగాని నిలబడి ఇది అన్నాం అనుకో ఏమవుతుంది? అతని మనసు గాయపడి. కానీ దేవుడు కూడా నిజంగా చెప్పాలంటే కృపమయుడు. ఆయన కృప మన మీద ఉంది కాబట్టి, కరుణామయుడిగా ఉన్నాడు కాబట్టి మనం ఈరోజు ఈ గుంపులో ఉన్నాం. అంతేనా? అంతే కదా. లేకపోతే ఎక్కడ ఉంటాం? నిజంగా మన పాపాలను ఎత్తుపట్టుకుంటే ఏంటండి? ఆయన పెదవుల మీద ఏం పోయబడిందట? దయారసం. అవునా కదా. అంటే దయ కలిగిన దేవుడు కాబట్టి ఎల్లగూడని చోటుకి వెళ్ళినా, ఆనగూడని మాటలన్నా, చేయగూడని పనులు చేసినా మరలా 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 మనం క్షమించి మన్నించి, తన కృప ఉన్నతమైనది కాబట్టి కేవలం ఆయన కృప ద్వారా మనం ఈరోజు సజీవులుగా ఉన్నాము. లేకపోతే ఉంటామా? ఉండము. అందుకే ఈ రోజు కత్తి పట్టుకొని రాలేదు ఆయన, కానీ కత్తి పట్టుకొని రావాల్సిన దినములు వస్తున్నాయి. మరి ఆ దినములు ఏం చేద్దామండి?
ఈ జీవాహారము ఆ రోజు పనిచేస్తుంది. ఇక్కడ నువ్వు భుజించిన ఆహారము, ఇక్కడ నువ్వు తిన్న ఆహారము, ఇక్కడ నువ్వు ధ్యానించిన వాక్యము, ఇక్కడ నీ హృదయంలో దాచుకున్న ఆహారము ఏ రోజు పనిచేస్తుందో తెలుసా? మేఘారుడై మేఘాలను రథాలుగా చేసుకొని కడబోర స్వరము శబ్దం వినబడినప్పుడు, కేకలు వేసిన మధ్యాకాశమునకు ఆయన రాబడినప్పుడు ఏం చేస్తుంది? ఈ ఆహారం అక్కడ ఉంటుంది. అప్పుడు నీ విన్న దాచుకున్న ఈ ఆహారం ఏం చేస్తుంది? అక్కడ ప్రభువుని ఎదుర్కొనేలా చేస్తుంది ఆ మధ్యాకాశం. అందుకే రాకడంటే ఎవరికి ఆనందము? ఇందాక 45వ సంకీర్తన మనం చూసాం మొన్నటి వారం. ఒక దివ్యమైన సంగతితో పాట ఉంది కదా, అది ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగెను, నా రాజని నా ప్రియుడని. అదేనా? ఓకే, దేవునికి స్తోత్రం. చూడండి, అంటే ఈ పాట ఎందుకు అంత ఆనందము? నిజంగా చెప్పండి, మన విశ్వాసులందరికీ నిజమైన ఆనందం ఎప్పుడు చెప్పాలి? నిజమైన ఆనందం ఎప్పుడు? సినిమా, సీరియలా, పక్కవారితో మాట్లాడడమా, లేకపోతే లోకంలో ఉన్నతమైన సంపాదించుకున్నప్పుడా, ఉద్యోగం సంపాదించుకున్నప్పుడా, ధనం సమకూర్చబడినప్పుడా, లేకపోతే సైట్లు కొనుక్కున్నప్పుడా, లేకపోతే అందరిలో పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పుడా? ఎప్పుడు నిజమైన ఆనందము? ఒక సీఎంకి 5 సంవత్సరాల ఆనందం, ఎమ్మెల్యేకి, సీఎంకి, ఎంపీలకి, పదవులన్నిటికీ ఎన్ని సంవత్సరాల ఆనందం? 5 సంవత్సరాలు. ఒక గవర్నమెంట్ ఉద్యోగికి ఎన్ని సంవత్సరాల ఆనందం? 60 సంవత్సరాలు. అవునా? అవునా కదండి? కానీ మరి నిజమైన ఆనందం ఏంటో తెలుసా? ఒక విశ్వాసికి, దేవుని నమ్మిన వారికి, దేవుని అంగీకరించిన వారికి, దేవునితో నడిచిన వారికి, ఆయనే ఆధారమైన బ్రతిన వారికి నిజమైన ఆనందం ఏంటో తెలుసా? ఆయన ఎదుర్కొన్నప్పుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఉన్నప్పుడు అందరము చెప్తాము నేను ఎదుర్కొంటానని, కానీ ఏ ఆత్మ అయితే ఆయన ఎదుర్కోవడానికి అక్కడ నిలబడుతుందో అది నిజమైన ఆనందం. అందుకే ఆ ఆనందం నీకు కావాలా? అయితే ఇక్కడ జీవాహారాన్ని సంపాదించుకోవాలి. ఆహారం తినాలి, తింటేనే, భుజిస్తేనే, ఈ ఆహారమును నువ్వు భుజించగలిగితేనే ఇది నిత్య జీవానికి నిన్ను చేరుస్తుంది. అందుకే నీవు దేవుని మందిరములో దొరికేది మూడవది ఏంటో తెలుసా? జీవాహారము. ఎన్నటికీ నీకు దప్పిక ఉండదు. ఏమన్నా అంటాడు కదా, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. అవునా కదా? ఏముంటది అక్కడ? నిత్యానందమే, నిత్య సంతోషమే. ఆయన మహిమ సూర్యుని వలె ఉదయిస్తుంది. అక్కడ తేజో మహిమ ఉంటుంది. ఆ మహిమలో నీవు మహిమ దేహము ధరించబడి దేవుణ్ణి ఆరాధిస్తావు. అక్కడ నీవు ఉండాలంటే ప్రతి ఆదివారము దేవుని మందిరములో నీవు జీవాహారాన్ని భుజించాలి. అది ఇంకా ఉన్న ఇందులో చాలా భాగాలు ఉన్నాయి. 4వది వచ్చే వారం మనం మాట్లాడుకుందాం. మరి మనం ముందుకు వెళ్దాం. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం మోకాళ్ళ మీదకి వస్తున్నట్లయితే, ఏ ఆహారము నిన్ను బ్రతికించదు గాని దేవుని మందిరములో దొరికే జీవాహారము నిన్ను బ్రతికిస్తుంది. అది 2వ మరణము నుంచి నిన్ను తప్పించి పరలోక రాజ్య వారసుడిగా నిన్ను సిద్ధపరుస్తుంది. నువ్వు నిజమైన సంతోషము సంపాదించు. దేని కొరకు నీ వెతుకులాట, దేని కొరకు నీ ఆరాటం, దేని కొరకు నీ పోరాటం? యేసయ్యలో నీకు పోరాటం ఉందా? దేవునికి మందిరానికి రావాలనే పోరాటం నీలో ఉందా? ఆరాటం నీకుందా? దేవుని మందిరములో మోకరించాలనే తలంపు నీకుందా? దేవుని యొక్క వాక్యము నేను భుజించాలనే ఆశ నీకుంటే రా. నీ ఆశ కలిగిన ప్రాణాన్ని మేలుతో తృప్తిపరుస్తాడు. రా దేవుని మందిరానికి. ఆదివారం వస్తేప్పటికి ఎందుకు అనేకమైన పనులు పెట్టుకుంటావు? ఆదివారం వస్తేప్పటికి ఎందుకు విస్తారమైన పనులు పెట్టుకుంటావు? వద్దు. ఆదివారము దేవుని మందిరము, అక్కడ దాచబడిన ధననిధిని నువ్వు పొందుకోవాలన్నా, అక్కడ దాచబడిన ఇవ్వబడుతున్న జీవాహారాన్ని నువ్వు పొందుకోవాలనుకున్నా, ఎన్నడూ నువ్వు దప్పికగొనని జీవజలాన్ని నువ్వు పొందుకోవాలన్నా దేవుని మందిరంలోనికి రా. దేవుని మందిరంలోనికి రా. దేవుడే నీకు జీవాహారమై ఉన్నాడు. ఆయనే ఒక వంతెనగా ఉన్నాడు, ఒక నిచ్చెనగా ఉన్నాడు. నిన్ను నన్ను పరలోకం చేర్చడానికి ఆయనే ఒక ఆహారమై ఉన్నాడండి. ఇక్కడ ఈ లోకములు దొరికే కొన్ని ఆహారాలను శరీరానికి మేలు చేస్తాయి, కొన్ని లేనిపోని రోగాలన్నిటిని తెచ్చిపెడుతుంది. కానీ జీవాహారం అటువంటిది కాదండి. నీ ఆత్మను వర్ధిల్లింప చేస్తుంది, నీ శరీరాన్ని తేటగా చేస్తుంది, నీ కన్నును తేటపరుస్తుంది, నీ హృదయాన్ని శుభ్రం చేస్తుంది, నీ మనస్సును నిర్మలము చేస్తుంది, నీ బ్రతుకును బాగు చేస్తుంది, నీ స్థితిని నీ గతిని మారుస్తుంది, నీ పరిస్థితులన్నిటినీ చక్కబెడుతుంది.
ఈ జీవాహారమే యేసయ్య. ఆ యేసయ్యనే నీవు ధరించుకుంటే ఆ యేసయ్య నిన్ను నిత్య జీవానికి వారసుడుగా చేయబోతున్నాడు. ఇక నుంచైనా అయ్యా, ఆదివారము మందిరము యొక్క విలువ నేను తెలుసుకున్నాను. ఇది ప్రతిష్ఠింపబడిన స్థలము, దేవుని ఆరాధించే స్థలమని, ఇచ్చే స్థలమని, పొందుకునే స్థలమని నాయనా ప్రభువా, ఇదిగో జీవా ఆహారము దొరికే స్థలమని, ఆత్మకు కావలసిన ఆహారము దొరికే స్థలమని ఈరోజు నువ్వు మాట్లాడు. ఎన్నో ఆత్మలు ఈ లోకములో దీని విలువ తెలియక, దీన్ని గ్రహించలేక, ఈ ఆహారము దొరక్క కొన్ని లక్షల మంది నశించిపోతున్నారయ్యా. ఇదిగో మేమైతే ఈ ఆహారాన్ని పొందుకోవడానికి ఇక్కడున్నా, ఇంకా కొంతమంది వ్యర్థమైన చోట్ల ఉన్నారేమో, రాలేని స్థితిలో ఇళ్ళ కాడుండిపోయారు. నాయన జ్ఞాపకం చేసుకున్నాను. ఇక్కడి నుంచి నేను ఎన్నడూను నీ ఆహారాన్ని కోల్పోనయ్యా. నువ్వు ప్రతి ఆదివారం మాకు ఇచ్చి ఈ జీవాహారాన్ని ఎన్నడూను మేము కోల్పోమయ్యా. ఇది మాకుంటే చాలు. ఈ ఆహారాన్ని మేము సంపాదించుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము నాయనా పరిశుద్ధుడా. ప్రార్థన చేయండి. ఎవరికి వారు తీర్మానం తీసుకోండి. ఒక నిర్ణయత, ఒక నిశ్చయత కలిగి ఒక మాట నీ హృదయంలో అనుకుని దాని కొరకు ప్రయాసపడమని. ఆ భక్తుడైన దావీదు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, అది నాకు బాధలలో నెమ్మదిని కలుగు చేస్తుంది. నీ వాక్యపు వెలుగులో నడిచే ధన్యత మాకందరికీ దయచేయనైనా. నీవు తప్ప మాకు ఎవరున్నారు? నీవే కదా ఆధారము, నీవే కదా ఆశ్రయం, నీవే కదా దుర్గము, నీవే కదా కొండ. నా ఆధారము నీవేనయ్యా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యము నీకుందా? తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యము నీకుందా? నిలిచే ధైర్యము నీకుందా? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. అవును కదా, మనం మార్పు చెందాలి. ఇదే అనుకూల సమయము కదా. ఎన్నాళ్ళు నువ్వు జీవించిన కానీ ఏముంది ఈ లోకములో? ఎన్నాళ్ళు నువ్వు జీవించిన కానీ ఏమీ లేదు ఈ లోకంలో. ఇన్నాళ్ళు నువ్వు చేసిన క్రియలన్నిటికీ తీర్పు ఉన్నది కదా పైలోకములో. అందుకే తీర్పు దినమందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? ఒకసారి ఆలోచన. ఈ జీవాహారము నువ్వు పొందితేనే కదా ఆయన ముందు ధైర్యంగా నిలబడతావు, ఆ నిత్య ఆనందంలోనికి ప్రవేశిస్తావు. అందుకే ఆహారము దొరుకుతున్న ఈ స్థలానికి నువ్వు రావాలి. తీర్మానం తీసుకో ఒక నిర్ణయం. ఇదే అనుకూల సమయం. రేపు అనేది నీది కాదు.
ఈ దినము, ఈ గడియ, ఈ నిమిషముని. అందుకే ఈ క్షణమునే మనము దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగాలి. ప్రభువా, నీ మందిరం ఆశీర్వాదాన్ని నేను పోగొట్టుకున్నాయా, నీ మందిరంలో దొరికే జీవాహారాన్ని నేను పోగొట్టుకోను. నీ ఎదుట నేను కనబడతాను, ప్రతి ఆదివారం నీ సన్నిధిలో నేను నిలబడతానని ఒక తీర్మానంతో మనం ఇక్కడి నుంచి వెళ్తాం. ప్రార్థన చేసుకుంటాం. మీలో దేవుడు మాతోనే మాట్లాడాడని, ఈరోజు దేవుడు మాతో మాట్లాడని నమ్మిన వారు ఒక్కరు ప్రార్థన చేయాలి.